వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 57. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా. అక్షర ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అని బాగా ఆలోచించడం వల్ల అభికి బాగా తలపోటు వస్తుంది. వెంటనే వెయిటర్కి కాల్ చేసి కాఫీ ఆర్డర్ పెడతాడు. అభి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి ఆర్డర్ చేసిన కాఫీ కూడా వస్తుంది. కాఫీ తాగేసి రిలాక్సింగ్గా బెడ్ మీద పడుకుంటాడు. అతడు అలా పడుకున్నాడో లేదో అతనికి నిద్ర బాగా పట్టేస్తుంది. అతని గతం కళ్ళ ముందు మెదులుతుంది. ఆఫీస్లో వర్క్ చేసి లేట్ అవ్వడం వల్ల ఆ రోజు వర్షం వచ్చి అభి అక్షరకు టెంప్ట్ అయి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అభి అక్షరకు అంత దూరం ఉందామనుకున్నా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అక్షరను చూడగానే అతని మనసు చెప్పు చేతుల్లో లేకుండా అక్షర దగ్గరికి అతని అడుగులు చేరుతాయి. జానకమ్మ అభిని పిలిచి రిసెప్షన్ గురించి చెప్తుంది. అభి ఎంత వద్దు అని మొత్తుకున్నా జానకమ్మ వినకుండా అందరూ నా పరువు తీస్తున్నారా అని బతిమాలి అతన్ని రిసెప్షన్కి ఒప్పిస్తుంది. అలా అభికి అక్షరకు రిసెప్షన్ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద గాజ్ బల్బు వచ్చి అభి మీద పడుతున్న సమయంలో అక్షర అభిని పక్కకు లాగుతుంది. అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడడం వల్ల ఇద్దరు పెదాలు జత కలవడం జరిగిపోతాయి. జానకమ్మ ఆ గాజు బొమ్మ ఎలా పడిందో అని దాని గురించి ఆలోచించి అనుకోకుండానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అసలు అది అనుకోకుండా పడిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అని అభికి అనుమానం వచ్చి అతని ఫ్రెండ్ అయిన శ్రీకాంత్ని పిలిచి జరిగిన విషయం అంతా చెబుతాడు. శ్రీకాంత్ ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని కలవాలి అని చెప్తాడు అభితో. అభి సరే అని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్షరను శాన్విని పరిచయం చేశాడు. జానకమ్మ శ్రీకాంత్కు అంతకు ముందే తెలుసు కాబట్టి ఆమెతో క్యాజువల్గా మాట్లాడుతాడు. శ్రీకాంత్కు శాన్వి మీద కొంచెం అనుమానం వస్తుంది. అదే అభికి శాన్వి గురించి చెప్తే శాన్వి ఏం తప్పు చేయకుంటే అతడు చాలా ఫీల్ అవుతాడని అన్ని విషయాలు తెలుసుకున్నాక అతనితో డిస్కషన్ చేద్దామని మనసులో అనుకుంటాడు. శ్రీకాంత్ తనకి స్టేషన్కి ఆలస్యం అవుతుందని అక్షర టిఫిన్ చేయమని ఎంత బతిమాలినా నైట్ డిన్నర్కి వస్తా అని చెప్పి శాన్వి వైపు డౌట్గా చూస్తూ స్టేషన్కి బయలుదేరుతాడు. శ్రీకాంత్ అలా వెళ్ళగానే అభి జానకమ్మకు చెప్పి అక్షరాన్ని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇక హాల్లో జానకమ్మ శాన్వినే ఉంటారు. శాన్వి జానకమ్మ వైపు తిరిగి అత్త నాకు బాగా హెడేక్ లేస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటా. జానకమ్మకు మాట్లాడే ఛాన్స్ లేకుండా తన గదిలోకి జానకమ్మ శాంతమ్మ అని పిలిచి శాన్వికి హెడేక్ లేస్తుందని చెప్పి తనకి టీ తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేసింది. ఓకే అమ్మగారు అని కిచెన్లోకి వెళ్ళి శాన్వికి టీ ప్రిపేర్ చేసి తన రూమ్ దగ్గరికి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ వెళ్తే ఈ మెంటల్ది ఏమంటుందో, వెళ్ళకుంటే అమ్మగారు ఫీల్ అవుతారు, ఏదైతే అదవని అనుకొని డోర్ కొడుతుంది. శాన్వి రూమ్లోకి వెళ్ళి మొబైల్ని విసురుగా బెడ్ మీద వేస్తుంది. ఆ పోలీసోడికి నా మీదే డౌట్ వచ్చింది. నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా అభి బావ చేతిలో నా పని అయిపోయింది గోవిందా అని టెన్షన్గా అటు ఇటు చక్కర్లు కొడుతూ తిరుగుతుంది. ఇంతలో తన డోర్ సౌండ్ వినబడుతుంటే టెన్షన్లో తన గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎవరో ఏంటో అనుకుంటూ నెమ్మదిగా కాళ్ళు వేసుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా శాంతమ్మను చూసి నువ్వా అని గట్టిగా శ్వాస తీసుకుంది. ఏంటి మేడం అలా చెమటలు పడుతున్నాయి? శాన్వి కోపంగా అది నీకు అనవసరం అంటుంది. నాకెందుకో దీంతో గోల, పెద్దమ్మగారు మీకు టీ ఇవ్వమన్నారు అని చెప్పి శాన్వికి టీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. పొగరుగా శాంతమ్మ చేతుల్లో నుండి టీ తీసుకొని ఆమె ముఖం మీదనే డోర్ వేస్తుంది. అభి అక్షర ఆఫీస్కి చేరుకోగానే ఇంతకుముందు అక్షర ఎవరు అని ఆఫీస్ స్టాఫ్కు తెలియదు. ఇప్పుడు తను ఎవరో తెలిసాక అందరూ అభికి మరియు అక్షరకు విష్ చేశారు.
అభి అతడి ఫేస్ను సీరియస్గా పెట్టుకుంటే అక్షర నవ్వుతూ విష్ చేసిన వాళ్ళందరికీ తిరిగి విష్ చేస్తుంది. అందరూ అభిని చూసి కొంచెం జనికినా అక్షరాన్ని చూసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. వాళ్ళ లోపాలను భావాలను చదివినట్టుగా అభి నా గురించి తిట్టుకున్నది చాలు, వెళ్ళి వర్క్ చేసుకోండి అని సీరియస్గా చెప్పి అతని క్యాబిన్లోకి వెళ్తాడు. అభిని అనుసరించి అక్షర కూడా లోపలికి వెళ్తుంది. ఏంటి అభి గారు, ఎప్పుడు ఆ సీరియస్ ఫేస్ కాకుండా కొంచెం నవ్వుతూ మాట్లాడొచ్చుగా? మీరెప్పుడు ఫేస్ అలా పెడితే పాపం ఎంప్లాయీస్ ఏమైపోతారో అని ఎటో చూస్తూ ఏదో ఫీలింగ్లో చెప్తుంది. అభి సీరియస్గా అక్షర వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. ఇక అక్షర సైలెంట్గా తన పని తాను చేసుకుంటుంది. ఇక్కడ శ్రీకాంత్ స్టేషన్కి వచ్చి తన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయినాక కానిస్టేబుల్ గిరిని పిలిచి షాన్వి గురించి అన్ని వివరాలు చెప్పి తన గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. ఓకే సార్, సీక్రెట్గా తనను మీరు చెప్పినట్టే ఫాలో చేస్తాను. శ్రీకాంత్ సీరియస్గా నాకు 1 డేలో తన గురించి మొత్తం డీటెయిల్స్ తెలవాలి. ఇక గిరి షాన్విని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. అక్షర అభి సైలెంట్గానే ఆఫీస్లో ఎవరి వర్క్ వారు కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి బయలుదేరుతారు. అక్షర మనసులో ఈరోజు శ్రీకాంత్ అన్నయ్యను డిన్నర్కి వస్తాను అని చెప్పాడు కదా, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి అన్నయ్యకు కావాల్సినవన్నీ చేయాలి. ఎందుకంటే తనకు చిన్నప్పటి నుండి ఎవరు లేరు కదా, తను ఒక అనాథ కాబట్టి తనను సొంత అన్నయ్య లెక్క భావిస్తుంది. మనసులో తాపత్రయపడుతూనే అభి సైలెంట్గా స్లోగా డ్రైవ్ చేస్తుంటే, అభి గారు తొందరగా డ్రైవ్ చేయండి. అక్షరతో సీరియస్గా చూస్తూ ఎందుకు అన్నట్టు లుక్ ఇస్తాడు. అక్షర అభి కళ్ళను చదివినట్టుగా అది శ్రీకాంత్ అన్నయ్య వస్తా అని చెప్పాడు కదా, ఇంటికి వెళ్ళి తొందరగా డిన్నర్ ప్రిపేర్ చేయాలి అని చిన్నగా చెప్తుంది. ఇక అభి ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. అభి ఇంటి ముందు కార్ స్టాప్ చేయగానే అక్షర కారులో నుంచి దిగి సరాసరి రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయి అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. తనకి వంట సహాయంలో శాంత ఉంటుంది. వంట కంప్లీట్ కాగానే అక్షర అభి దగ్గరికి వెళ్ళి, అభి గారు శ్రీకాంత్ అన్నయ్యకి కాల్ చేసి డిన్నర్కి ఇన్వైట్ చేయండి. అభి సరే అని చెప్పి అతని మొబైల్తో శ్రీకాంత్కి కాల్ చేసి అరే ఈవినింగ్ డిన్నర్కి రారా అని ఇన్వైట్ చేశాడు. శ్రీకాంత్ రాగానే అందరు కలిసి డిన్నర్కి వస్తారు. కానీ షాన్వి రావడానికి చాలా అంటే చాలా భయపడుతుంది. తను మళ్ళీ రాకుండా ఉంటే శ్రీకాంత్కి అనుమానం వస్తుంది అని మనసులో అనుకొని సైలెంట్గా వెళ్ళి జానకమ్మ పక్కన కూర్చుంటుంది. అందరూ కూర్చోగానే అక్షర అందరికీ వడ్డిస్తుంది. శ్రీకాంత్ చూపులు అప్పుడప్పుడు షాన్వి మీద పడతాయి. షాన్వి అతని చూపులను ఇట్టే పసిగట్టి భయపడి తన బాడీ మొత్తం చెమటలు పడుతుంటే ఎవరికీ కనబడకుండా తోచుకుంటుంది. శ్రీకాంత్ అది కనిపెట్టేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 మన వీడియోకు హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.